మనం యోగా ప్రపంచంలోకి ప్రవేశిద్దాం రండి. వందనం. సంగచ్చద్వం సంవదద్వం సంగచ్చద్వం సంవదద్వం సంవో మనాంసి జానతా సంవో మనాంసి జానతా దేవాభాగం యథా పూర్వే దేవాభాగం యథా పూర్వే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే సంజ్ఞానానా ఉపాసతే. మైక్రో సర్క్యులేషన్ను పెంచడం కోసం యోగా సంబంధ సూక్ష్మ వ్యాయామం మరియు సడలింపు పెంచే పద్ధతులతో యోగాను ప్రారంభిద్దాం. మెడ కదలికలు. ముందుకు మరియు వెనుకకు మెడను వంచడం. జాగ్రత్తలు. తీవ్రమైన సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నట్లయితే ఈ అభ్యాసాన్ని నివారించండి. సమస్థితిలో నిలబడండి. రెండు కాళ్ల మధ్య 2 నుంచి 3 అంగుళాల దూరం ఉంచండి. చేతులను శరీరానికి పక్కగా నిటారుగా ఉంచండి. ఇప్పుడు చేతులను నడుం మీద ఉంచండి. శ్వాస బయటకు వదులుతూ తలను నిదానంగా ముందుకు వంచండి. గడ్డంతో ఛాతిని తాకే ప్రయత్నం చేయండి. శ్వాస లోపలికి పీల్చుతూ తలను సాధారణ స్థితికి తీసుకురండి. గాలి బయటకు వదులుతూ మెడను నిదానంగా వెనుకకు వంచండి. తలను సాధారణ స్థితికి తీసుకురండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. మెడ కుడి మరియు ఎడమ వైపులకు వంచడం. జాగ్రత్తలు. ఈ అభ్యాసం సమయంలో మితిమీరిన ఒత్తిడి పెట్టవద్దు. శ్వాసని బయటకు వదులుతూ మెడను నిదానంగా కుడివైపుకు వంచండి. అలాగే భుజాన్ని పైకి లేపకుండా చెవును భుజానికి వీలైనంత దగ్గరగా తీసుకురండి. ఎడమ వైపున లాగిన అనుభూతిని పొందండి. శ్వాసను లోపలికి తీసుకుంటూ తలను సామాన్య స్థితికి తీసుకురండి. శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా తలను ఎడమవైపుకు వంచండి. ఇప్పుడు కుడివైపు లాగిన అనుభూతిని పొందండి. శ్వాసను లోపలికి తీసుకుంటూ తలను సామాన్య స్థితికి తీసుకురండి. ఇది ఒక చక్రం. మరో చక్రం కోసం దీనిని పునరావృతం చేయండి. మెడను కుడి ఎడమలకు తిప్పడం. జాగ్రత్తలు. మెడను కుదుపుకు గురి చేయవద్దు. తలను సామాన్య స్థితిలో ఉంచండి. శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా తలను కుడివైపుకు తిప్పండి. తద్వారా గడ్డం భుజానికి అనుగుణంగా వస్తుంది. శ్వాసను లోపలికి పీల్చుతూ తలను సామాన్య స్థితికి తీసుకురండి. శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా తలను ఎడమవైపుకు తిప్పండి. కుడివైపు లాగిన అనుభూతిని పొందండి. శ్వాసను లోపలికి పీల్చి తలను సామాన్య స్థితిలోకి తీసుకురండి. ఇది ఒక చక్రం. దీన్ని మరొకసారి పునరావృతం చేయండి.
మెడను గుండ్రంగా తిప్పడం. జాగ్రత్తలు: మెడనొప్పి మరియు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్నవారు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. శ్వాసను బయటకు వదులుతూ తలను ముందుకు వంచండి. గడ్డంతో ఛాతిని తాకే ప్రయత్నం చేయండి. శ్వాస లోపలికి పీల్చుకుంటూ నిదానంగా తలను సవ్య దిశలో తిప్పండి. అలాగే శ్వాసను బయటకు వదులుతూ తలను మునుపటి స్థితికి తీసుకురండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. తరువాత శ్వాసను లోపలికి పీల్చుకుంటూ తలను అపసవ్య దిశలో తిప్పండి. అలాగే శ్వాసను బయటకు వదులుతూ తలను మునుపటి స్థితికి తీసుకురండి. ఇది ఒక చక్రం. దీనిని మరోసారి పునరావృతం చేయండి. శ్వాసను లోపలికి పీల్చుతూ తలను సామాన్య స్థితికి తీసుకురండి. శ్వాసను బయటికి వదులుతూ చేతులను క్రిందికి తీసుకురండి. ఇంకా విశ్రాంతి తీసుకోండి. భుజం వ్యాయామాలు. భుజాలు మరియు చేతులు కదపడం. జాగ్రత్తలు: భుజం పట్టేయడం వల్ల ఇబ్బంది పడేవారు దీనిని జాగ్రత్తగా అభ్యసించాలి. సమస్థితిలో ఉండి ప్రారంభించండి. 2 కాళ్ల మధ్య 2-3 అంగుళాల దూరం ఉంచండి. చేతులను పక్కన పెట్టండి. వేళ్లని దగ్గరగా ఉంచండి. అవి కింది వైపుగా ఉండాలి. శ్వాస లోపలికి పీల్చుతూ పక్కల నుంచి 2 చేతులను అరచేతులు బయటి వైపుకి ఉండాలి. తలపైకి పెట్టండి. శ్వాసను బయటకు వదులుతూ చేతులను క్రిందికి దించండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. భుజాలు తిప్పడం. నిటారుగా నిలబడండి. శ్వాసను లోపలికి తీసుకుంటూ 2 అరచేతులను భుజాల వద్దకు పైకి లేపండి. మోచేతులను ముడవండి. 2 చేతుల వేళ్లను వాటి భుజాలపై పెట్టండి. మోచేతులను ఛాతీకి ముందు భాగంలో తాకించేందుకు ప్రయత్నించండి. ఆ తరువాత 2 మోచేతులను భుజాలను గుండ్రంగా తిప్పండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. శ్వాసను లోపలికి పీల్చుకుంటూ చేతులను పైకి తీసుకువెళ్ళండి మరియు బయటికి వదులుతూ క్రిందికి తీసుకురండి. దీనినే వ్యతిరేక దిశలో 2 సార్లు పునరావృతం చేయండి. శ్వాస లోపలికి పీల్చుకుంటూ చేతులు పైకి లేపండి. ఇంకా శ్వాసను బయటికి వదులుతూ వాటిని క్రిందికి తీసుకురండి. ఇప్పుడు శ్వాసను లోపలికి పీల్చుకుని 2 మోచేతులను పక్కకు తెండి. శ్వాసను బయటికి వదులుతూ చేతులను క్రిందికి తెండి. ఇంకా విశ్రాంతి తీసుకోండి. నడుమును కదపడం. నడుము యొక్క బలాన్ని పెంచడం. జాగ్రత్తలు: వెన్నుపూస సంబంధ సమస్యలు ఉన్నట్లయితే ఈ అభ్యాసాన్ని నిపుణుల మార్గదర్శనంలోనే చేయండి. సమస్థితిలో ఉండి ప్రారంభించండి. 2 కాళ్లను 1 అడుగు దూరంలో ఉంచండి. 2 చేతులను ఛాతీ స్థాయికి లేపి 2 అరచేతులను ఒకదానికొకటి ఎదురుగా ఉంచండి. ఇప్పుడు చేతులు సమాంతరంగా ఉంచండి. శ్వాసను బయటకు వదులుతూ శరీరాన్ని కుడివైపుకు తిప్పండి. ఎడమ చేతిని కుడి భుజం దగ్గరకు తీసుకురండి. శ్వాస లోపలికి పీల్చుకుంటూ మునుపటి స్థితికి తిరిగి రండి. శ్వాసను బయటకు వదులుతూ నడుమును, వెన్నును ఎడమ వైపుకు తిప్పండి. శ్వాసను లోపలికి పీల్చుకుంటూ మునుపటి స్థితికి రండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. శ్వాసను బయటకు వదులుతూ నెమ్మదిగా చేతులను సాధారణ స్థితికి తీసుకురండి. కాళ్లను దగ్గరకు తీసుకురండి. విశ్రాంతి తీసుకోండి. మోకాలిని కదిలించడం. జాగ్రత్తలు: కీళ్ల నొప్పులు మరియు ఊబకాయం ఉన్నప్పుడు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయండి. సమస్థితిలో ఉండి ప్రారంభించండి. కాళ్ళు ఒకదానికి ఒకటి దూరంగా ఉంచండి. శ్వాస లోపలికి పీల్చండి. అరచేతులు కింది వైపుగా ఉండేలా చేతులను ముందు నుండి భుజం స్థాయికి తీసుకురండి. శ్వాసను బయటకు వదులుతూ మోకాళ్లను వంచి మీ శరీరాన్ని సగం కూర్చున్న స్థితికి తీసుకురండి. చివరగా 2 చేతులు మరియు తొడలు 2 నేలకి సమాంతరంగా ఉండాలి. శ్వాసను లోపలికి పీల్చుతూ మునుపటి స్థితికి రండి. ఇది ఒక చక్రం. దీనిని మరొకసారి పునరావృతం చేయండి. శ్వాస లోపలికి పీల్చుతూ మునుపటి స్థితికి రండి. శ్వాసను బయటకు వదులుతూ నిదానంగా చేతులను మునుపటి స్థితికి తెండి. 2 కాళ్లను దగ్గరకు తెండి. విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం యోగాసనాల దిశగా వెళదాం.
నిలబడి చేసే భంగిమలు. తాడాసనం అంటే తాడి చెట్టు భంగిమ. జాగ్రత్తలు. ఆర్థరైటిస్, వెరికోసిస్ వెయిన్ లేదా వర్టిగో ఉన్నప్పుడు హీల్స్ ఎత్తడం నివారించండి. సమస్థితి. కాళ్ల మధ్య 2 నుంచి 3 అంగుళాల దూరం ఉంచి నిలబడండి. చేతులను పక్కగా పెట్టండి. శ్వాసను లోపలికి పీల్చుతూ ముందు నుండి భుజం స్థాయికి చేతులు ఎత్తండి మరియు వేళ్లను ఇంటర్లాక్ చేయండి. శ్వాసను బయటకు వదులుతూ అరచేతులను బయటికి తిప్పండి. ఇప్పుడు శ్వాస లోపలికి పీల్చుకోండి. ఇంకా మీ తలపై చేతులు చాచండి. నేల నుండి మడమలు పైకి లేపండి. కాళ్ల వేళ్లపై నిలబడుతూ సమతుల్యం ఏర్పరచండి. ఈ స్థితిలో 3 నుంచి 5 శ్వాసల వరకు శారీరక అవగాహనతో ఉండండి. మడమలను క్రిందికి తెండి. వేళ్ల మధ్య ఇంటర్లాక్ను తొలగించండి. శ్వాసను బయటికి వదులుతూ చేతులను పక్కల నుంచి క్రిందికి దించండి. తరువాత ప్రారంభ స్థితికి తిరిగి రండి. విశ్రాంతి తీసుకోండి. సమస్థితిలో నిలబడి ప్రారంభించండి. ఎదురుగా ఉన్న ఒక బిందువు అంటే పాయింట్ వద్ద దృష్టి సారించండి. శ్వాసను బయటికి వదులుతూ కుడికాలును పైకి లేపి పాదాన్ని ఎడమ తొడ వద్ద ఉంచండి. మడమ మూలాధారాన్ని తాకి ఉండాలని గుర్తుపెట్టుకోండి. శ్వాసను లోపలికి పీల్చుతూ 2 చేతులను పైకి ఎత్తండి. అరచేతులను నమస్కార ముద్రలో కలపండి. ఈ స్థితిలో శారీరక చైతన్యం కలిగి ఉండి 3 నుంచి 5 శ్వాసల వరకు ఉండండి. శ్వాస బయటికి వదిలి చేతులను కిందికి దించండి. కుడి కాలును విడుదల చేసి ప్రారంభ స్థానానికి తీసుకురండి. దీనిని మరొక వైపు పునరావృతం చెయ్యండి. శ్వాసను బయటికి వదిలి ఎడమ కాలు పైకి లేపి పాదాన్ని కుడికాలు తొడ లోపలి భాగంలో పెట్టండి. మడమ మూలాధార స్థానాన్ని తాకాలి. శ్వాసను లోపలికి పీల్చుకుని చేతులను చాచి పైకి లేపండి. అరచేతులను నమస్కార ముద్రలో దగ్గరకు తీసుకురండి. ఈ స్థితిలో శారీరక చైతన్యం కలిగి ఉండి 3 నుంచి 5 శ్వాసల వరకు ఉండండి. శ్వాసను బయటికి వదిలి చేతులను కిందికి దించండి. ఎడమ కాలును విడుదల చేసి ప్రారంభ స్థానానికి తీసుకురండి. విశ్రాంతి తీసుకోండి. పాదహస్తాసనం లేదా పాదాలకు చేతులు ఉంచిన భంగిమ. జాగ్రత్తలు. గుండె, వెన్నెముక వ్యాధులు లేదా గ్లోకోమా ఉన్నవారు ఈ అభ్యసన చేయకూడదు. పాదాలను 2 అంగుళాల దూరంలో ఉంచి నిలబడిన భంగిమలో ఉండండి. నెమ్మదిగా శ్వాస లోపలికి పీల్చండి. ముందు వైపు నుండి చేతులను పైకి లేపండి మరియు నడుము నుండి శరీరాన్ని పైకి చాచండి. శ్వాసను బయటికి వదలండి మరియు 2 అరచేతులు నేలపై ఆనుకునేంత వరకు తుంటికీలు స్థాయికి ముందుకు వంగండి. వీపును సాధ్యమైనంత నిటారుగా చాచండి. శారీరక చైతన్యంతో 3 నుండి 5 సార్లు శ్వాస తీసుకునేంత వరకు అంతిమ భంగిమను నిర్వహించండి. నెమ్మదిగా శ్వాస లోపలికి తీసుకోండి మరియు తలపైకి చేతులను చాస్తూ నిటారుగా ఉండే స్థానంలోకి రండి. నెమ్మదిగా శ్వాస బయటకు వదలండి. చేతులు కిందకు తీసుకురండి. ఆరంభపు స్థానానికి వెళ్ళండి. విశ్రాంతి తీసుకోండి. అర్ధచక్రాసనం లేదా అర్ధచక్రం భంగిమ. జాగ్రత్తలు. ఎత్తైన ప్రదేశాలంటే భయం లేదా గుండె జబ్బులు ఉన్నవారు ఈ భంగిమను చేయకూడదు. పాదాలను 2 అంగుళాల దూరంలో ఉంచి నిలబడండి. నడుము పక్కల వేళ్లతో వీపుకు మద్దతు ఇవ్వండి. మోచేతులను ఒకదాని ఎదురుగా మరొకటి ఉంచడానికి ప్రయత్నించండి. శ్వాస లోపలికి తీసుకోండి. మెడ ముందరి భాగం సాగదీస్తూ తలను వెనుకకు వంచండి. మీరు శ్వాస బయటకు వదులుతూ ఉండగా వెన్నెముక ప్రాంతం నుండి వెనుకకు వంగండి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను లోపలికి పీల్చండి మరియు నెమ్మదిగా పైకి లేవండి. శ్వాసను బయటకు వదలండి మరియు ఆరంభపు భంగిమకు తిరిగి రండి.
విశ్రాంతి తీసుకోండి. త్రికోణాసనం అంటే ట్రయాంగిల్ పోస్చర్. జాగ్రత్తలు: జారిన డిస్క్, సయాటికా లేదా కడుపుకు సర్జరీ చేసిన తర్వాత ఈ అభ్యాసన చేయకూడదు. సమస్థితిలో ఉన్నట్లు ఊహించండి మరియు పాదాలను 3 అడుగుల దూరంలో ఉంచండి. శ్వాస లోపలికి తీసుకోండి మరియు అరచేతులు బయటి వైపు ఉంచుతూ పక్కల నుండి 2 చేతులను భుజం స్థాయి వరకు ఎత్తండి. కుడి పాదం కుడి వైపుగా తిప్పండి. శ్వాసను బయటకు వదలండి. నెమ్మదిగా కుడివైపు వంగండి మరియు కుడి చేతిని కుడి పాదం వెనుక ఉంచండి. మీ తలను తిప్పండి మరియు ఎడమ మధ్యవేలి కొసపై చూడండి. ఎడమ చేయి కుడి చేతితో అనుగుణంగా నిటారుగా ఉంటుంది. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించండి. నెమ్మదిగా శ్వాసను లోపలికి తీసుకోండి. కుడి పాదం వెనక్కు తీసుకురండి. వేరొక వైపు పునరావృతం చేయండి. ఎడమ పాదం ఎడమవైపు తిప్పండి. శ్వాసను బయటికి వదులుతూ నెమ్మదిగా పక్కకు వంచండి మరియు ఎడమ చేతిని ఎడమ పాదం వెనుక ఉంచండి. మీ తలను తిప్పండి మరియు కుడి చేయి మధ్యవేలి కొసవైపు చూడండి. కుడి చేయి ఎడమ చేతికి అనుగుణంగా నిటారుగా ఉంటుంది. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించండి. శ్వాస లోపలికి పీల్చండి. నెమ్మదిగా పైకి రండి. మరియు ఎడమ పాదం వెనుకకు తీసుకురండి. శ్వాసను బయటికి వదలండి. చేతులు కిందకు తీసుకురండి మరియు పాదాలను దగ్గర చేయండి. ఆరంభపు భంగిమకు రండి. ఇంకా విశ్రాంతి తీసుకోండి. భద్రాసనం, ద ఫర్మ్ పోస్చర్. జాగ్రత్తలు: తీవ్రమైన ఆర్థరైటిస్ లేదా సయాటికా ఉన్నప్పుడు ఈ అభ్యాసం చేయకూడదు. విశ్రామాసనంతో ప్రారంభించండి. చేతులతో వీపుకు మద్దతు ఇవ్వండి. చాలాసేపు కూర్చున్న భంగిమలో శరీరం విశ్రాంతిగా ఉండాలి. కాళ్లను ముందుకు చాచి నిటారుగా కూర్చోండి. చేతులను పిరుదుల పక్కన ఉంచాలి మరియు అరచేతులను నేలపై ఉంచాలి. ఇది దండాసనం. ఇప్పుడు పాదాల మడమలను దగ్గరకు తీసుకురావాలి. శ్వాసను బయటకు వదలండి. చేతులతో కాలివేళ్లను కలపండి. శ్వాసను లోపలికి తీసుకోండి. మూలాధారం ప్రాంతానికి సాధ్యమైనంత దగ్గరగా మీ కాలి మడమలను ఉంచండి. శారీరక చైతన్యంతో 3 నుండి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించండి. శ్వాసను బయటకు వదలండి. చేతులు విడుదల చేయండి మరియు ముందు వైపుకు కాళ్లను చాచండి. చేతులతో వీపుకు మద్దతు ఇవ్వండి. విశ్రాంతిగా ఉండండి. వజ్రాసనం, ద డైమండ్ పోస్చర్. జాగ్రత్తలు: మోకాలి నొప్పితో లేదా కాలి చీలమన్న గాయంతో బాధపడేవారు ఈ అభ్యాసనను చేయకూడదు. ఎక్కువసేపు కూర్చునే భంగిమతో ఆరంభించాలి. కాళ్లను ముందు వైపు చాచి నిటారుగా కూర్చోవాలి. అరచేతులు నేలపై ఉంచాలి. వేళ్లు ముందు వైపుకు ఉండాలి. ఇది దండాసనం. మోకాలు వద్ద కుడికాలు మడవాలి మరియు పాదాన్ని కుడి తుంటి కిందకు తీసుకురావాలి. అదేవిధంగా ఎడమకాలు మడవాలి మరియు ఎడమ పాదాన్ని ఎడమ తుంటి కిందకు తీసుకురావాలి. కాలి బొటని వేళ్లు ఒకదానితో మరొకటి తాకే విధంగా 2 పాదాలను ఉంచండి. కాలు మడమలు మరియు పాదాలు మధ్యలో ఉన్న స్థలంలో పిరుదుల స్థానం ఉండాలి. మీ సంబంధిత మోకాలు లేదా తొడలపై చేతులు ఉంచాలి. వీపు నిటారుగా ఉంచాలి. ముందు వైపు చూడాలి లేదా కళ్ళు మూసుకోవాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. ఆరంభపు పాయింట్కి తిరిగి వచ్చినప్పుడు మీ ఎడమ కాలిని తీయడానికి మరియు దానిని చాచడానికి కుడివైపుకు కొంచెం వంగాలి. అదేవిధంగా మీ కుడి కాలును చాచాలి మరియు ఆరంభపు భంగిమకు రావాలి. విశ్రాంతి తీసుకోండి. అర్ధ ఉష్ట్రాసనం, ద హాఫ్ కెమెల్ పోస్చర్. జాగ్రత్తలు: వరి బీజం, కడుపులో గాయాలు, కీళ్ల నొప్పులు లేదా ఎత్తైన ప్రదేశాలతో భయం కలగడం ఉంటే దయచేసి ఈ ఆసనం చేయకండి. ఎక్కువసేపు కూర్చునే భంగిమతో దీన్ని ప్రారంభించాలి.
కాళ్ళను ముందుకు చాచి నిటారుగా కూర్చోవాలి మరియు వేళ్లు ముందు వైపు ఉంచి నేలపై అరచేతులను ఉంచాలి. ఇది దండాసనం. కుడికాలు మోకాలు వద్ద ముడవాలి మరియు పాదాన్ని కుడి తుంటి కిందకు ఉంచాలి. అదేవిధంగా ఎడమకాలు ముడవాలి మరియు ఎడమ తుంటి కింద ఎడమ పాదం ఉంచాలి. సంబంధిత మోకాళ్లపై చేతులను ఉంచాలి. మీ మోకాళ్లపై నిలబడాలి. కిందకు చూపిస్తున్న వేళ్లతో చేతులను మీ వీపుపై ఉంచాలి. మోచేతులను సమాంతరంగా ఉంచాలి. శ్వాసను లోపలికి తీసుకోండి. తలను వెనక్కు వంచండి మరియు మెడ చాచండి. శ్వాసను బయటకు వదలండి. సాధ్యమైనంత వరకు మొండెం వెనుకకు వంచండి. తొడలను నేలకు నిటారుగా ఉంచండి. శారీరక చైతన్యంతో అంతిమ భంగిమను 3 నుంచి 5 శ్వాసల కోసం నిర్వహించాలి. శ్వాసను లోపలికి తీసుకోండి. మోకరిల్లిన భంగిమలోకి తిరిగి రావాలి. శ్వాసను బయటకు వదలండి. వజ్రాసనంలో కూర్చోండి. మీ ఎడమ కాలును తీయడానికి మరియు చాచడానికి కుడివైపు కొంచెం వంగండి. అదేవిధంగా మీ కుడికాలు చాచండి మరియు ఆరంభపు భంగిమకు తిరిగి రండి. విశ్రాంతి తీసుకోండి. ఉష్ట్రాసనం, ద క్యామెల్ పోస్చర్. జాగ్రత్తలు. వరి బీజంతో బాధపడేవారు ఈ ఆసనం అభ్యసించరాదు. ఎక్కువసేపు కూర్చున్న భంగిమతో ప్రారంభించాలి. కాళ్ళను ముందుకు చాచి నిటారుగా కూర్చోవాలి. అరచేతులను నేలపై ఉంచాలి. వేళ్లు ముందు వైపుకు ఉండాలి. ఇది దండాసనం. మోకాలు వద్ద కుడికాలు ముడవాలి మరియు కుడి తుంటి కింద పాదం ఉంచాలి. అదేవిధంగా ఎడమకాలు ముడవాలి మరియు ఎడమ తుంటి కింద ఎడమ పాదం ఉంచాలి. సంబంధిత మోకాళ్లపై చేతులను ఉంచాలి మరియు మీ మోకాళ్లపై నిలబడాలి. ఇప్పుడు మోకాళ్ళు మరియు పాదాలను కొన్ని అంగుళాలు దూరంగా ఉంచాలి. శ్వాస లోపలికి తీసుకునే సమయంలో మెడను కదపకుండా వెనకకు వంగాలి. శ్వాసను బయటకు వదలాలి. కుడి అరచేతిని కుడి చీలమండపై ఉంచాలి మరియు ఎడమ అరచేతిని ఎడమ చీలమండపై ఉంచాలి. శరీరపు బరువు కాళ్ళు చేతులతో సమానంగా మద్దతు చేయబడాలి. శారీరక చైతన్యంతో 3 నుండి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను లోపలికి తీసుకోండి. మోకరిల్లిన భంగిమలోకి తిరిగి రండి. శ్వాసను బయటకు వదలండి. వజ్రాసనంలో కూర్చోండి. ఎడమ కాలును బయటకు తీయడానికి మరియు చాచడానికి కుడివైపు కొంచెం వంగాలి. అదేవిధంగా మీ కుడికాలు చాచాలి మరియు ఆరంభపు భంగిమకు తిరిగి రావాలి. విశ్రాంతి తీసుకోండి. శశకాసనం, ద హెయిర్ పోస్చర్. జాగ్రత్తలు. మోకాళ్లకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటే ఈ భంగిమను చేయకూడదు. చాలాసేపు కూర్చున్న భంగిమతో ఆరంభించాలి. ముందు వైపుకు కాళ్ళు బయటకు చాచి నిటారుగా కూర్చోవాలి. నేలపై అరచేతులు ఉంచాలి మరియు వేళ్లు ముందు వైపుకు ఉంచాలి. ఇది దండాసనం. మోకాళ్ళు వద్ద కుడికాలు మడవాలి మరియు కుడి తుంటి కింద పాదం ఉంచాలి. అదేవిధంగా ఎడమకాలు ముడవాలి. ఎడమ తుంటి కింద ఎడమ పాదం ఉంచాలి. సంబంధిత మోకాళ్లపై చేతులను ఉంచాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. 2 మోకాళ్లను వెడల్పుగా చాచి ఉంచాలి. మోకాళ్ల మధ్యలో అరచేతులు ఉంచాలి. శ్వాసను బయటకు వదలాలి. ముందుకు వంగాలి. చేతులు చాచాలి మరియు నేలపై గడ్డం ఉంచాలి. చేతులను సమాంతరంగా ఉంచాలి. శారీరక చైతన్యంతో 3 నుండి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. పైకి రండి మరియు మోకాళ్లను కలిపి మూసి ఉంచాలి. ఎడమకాలు బయటకు తీయడానికి మరియు చాపడానికి కుడివైపు కొంచెం వంగాలి. అదేవిధంగా మీ కుడికాలు చాచాలి మరియు ఆరంభపు భంగిమకు తిరిగి రావాలి. విశ్రాంతి తీసుకోండి. ఉత్తాన మండూకాసనం, ద స్ట్రెచ్డ్ అప్ ఫ్రాగ్ పోస్చర్. జాగ్రత్తలు. మోకాళ్లకు ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న రోగులు మోకరిల్లే భంగిమను చేయకూడదు. చాలాసేపు కూర్చున్న భంగిమలో ఆరంభించండి. ముందు వైపు కాళ్ళు బయటకు చాచాలి. నేలపై అరచేతులు ఉంచాలి మరియు వేళ్లు ముందు వైపుకు చూపిస్తూ నిటారుగా కూర్చోవాలి. ఇది దండాసనం. మోకాలు వద్ద కుడికాలు ముడవాలి మరియు కుడి తుంటి కింద కుడి పాదం ఉంచాలి. అదేవిధంగా ఎడమకాలు ముడవాలి మరియు ఎడమ పాదం ఎడమ తుంటి కింద ఉంచాలి. సంబంధిత మోకాళ్లపై చేతులు ఉంచాలి.
మోకాళ్లను వెడల్పుగా చాచాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. ముందు నుండి పైవైపుకు చేతులను నెమ్మదిగా పైకి లేపాలి. శ్వాసను బయటకు వదలాలి. మోచేతి నుండి ముడవాలి మరియు అరచేతులను ప్రత్యామ్నాయ భుజం బ్లేడ్స్ పై ఉంచాలి. కుడి అరచేతిని ఎడమ భుజం బ్లేడ్ పై మరియు ఎడమ అరచేతిని కుడి భుజం బ్లేడ్ పై ఉంచాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. ఇప్పుడు శ్వాస లోపలికి తీసుకోవాలి మరియు చేతులను పైకి ఎత్తాలి. శ్వాసను బయటకు వదలాలి. చేతులు కిందకు తీసుకురావాలి మరియు మోకాళ్లను కలిపి దగ్గరగా ఉంచాలి. ఎడమకాలు బయటికి తీయడానికి మరియు చాచడానికి కుడివైపు కొంచెం వంచాలి. అదేవిధంగా కుడికాలు చాచాలి మరియు ఆరంభపు భంగిమకు తిరిగి రావాలి. విశ్రాంతి తీసుకోండి. వక్రాసనం, ద సీడెడ్ ట్విస్ట్ పోస్చర్. జాగ్రత్తలు: తీవ్రమైన వీపు నొప్పి లేదా వెన్నెముక వ్యాధులు ఉంటే ఈ భంగిమ చేయకూడదు. ఎక్కువసేపు కూర్చునే భంగిమతో ఆరంభించండి. వీపు నిటారుగా ఉంచి మరియు కాళ్ళు ముందువైపు బయటకు చాచి కూర్చోవాలి. కుడికాలు వంచాలి మరియు కుడి పాదం ఎడమ మోకాలు పక్కన ఉంచాలి. కుడి అరచేతిని శరీరం పక్కన ఉంచాలి. ఎడమ చేతిని కుడి మోకాలు చుట్టూ తీసుకురావాలి మరియు కుడి పాదం పక్కన అరచేతిని ఉంచాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. వీపును చాచాలి. శ్వాసను బయటకు వదలాలి. శరీరం మరియు తలను కుడివైపుకు తిప్పాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి మరియు మళ్ళీ తిరిగి రావాలి. ఇప్పుడు మనం దీనిని ఎడమవైపు పునరావృతం చేద్దాం. ఎడమకాలు వంచాలి మరియు ఎడమ పాదాన్ని కుడి మోకాలు పక్కన ఉంచాలి. ఎడమ అరచేతిని శరీరం పక్కన ఉంచాలి. కుడి చేతిని ఎడమ మోకాల చుట్టూ తీసుకురావాలి మరియు అరచేతిని ఎడమ పాదం పక్కన ఉంచాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. వీపును చాచాలి. శ్వాసను బయటకు తీసుకోవాలి. తల మరియు శరీరాన్ని ఎడమవైపు తిప్పాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను లోపలికి తీసుకోవాలి. ఆరంభ భంగిమకు తిరిగి రావాలి. విశ్రాంతి తీసుకోండి. మకరాసనం, ద క్రోకడైల్ పోస్చర్. జాగ్రత్తలు: గర్భవతిగా ఉన్నప్పుడు మరియు ఫ్రోజన్ షోల్డర్ ఉన్నప్పుడు దీన్ని అభ్యసించరాదు. వజ్రాసనంలో ప్రారంభించాలి. పాదాలను ఒక చోట చేర్చాలి మరియు కాలివేళ్లను బయటివైపుగా చూపిస్తూ నెమ్మదిగా కిందకు బోర్లా పడుకోవాలి. నేలకు గడ్డం ఆనించాలి. మీ చేతులను ముందుకు చాచాలి. కాలివేళ్లను పక్క వైపుకు చూపిస్తూ పాదాలను నేరుగా చేస్తూ తెరవాలి. మీ చేతులను ముడవాలి మరియు చేతులపై గడ్డం ఉంచాలి. తలను పైకి ఎత్తాలి. మీ బుగ్గలను ఎడమవైపు తిప్పాలి. కళ్ళు మూసుకోవాలి మరియు పూర్తి శరీరం విశ్రాంతి తీసుకోవడానికి అవకాశం ఇవ్వాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శరీరం మరియు శ్వాస గురించి చైతన్యం కలిగి ఉండాలి. భుజంగాసనం, ద కోబ్రా పోస్చర్. జాగ్రత్తలు: వరి బీజం లేదా కడుపులో పుండ్లతో బాధపడేవారు ఈ ఆసనం అభ్యసించరాదు. మకరాసనంతో ఆరంభించాలి. ఇప్పుడు కాళ్లను దగ్గరకు చేర్చండి. మీ చేతులను ముందుకు చాచండి మరియు నేలపై గడ్డం ఉంచండి. ఇప్పుడు మీ అరచేతులను ఛాతీ పక్కన మరియు మోచేతులను శరీరానికి దగ్గరగా ఉంచాలి. నెమ్మదిగా శ్వాస లోపలికి తీసుకోవాలి మరియు తల పైకి ఎత్తాలి మరియు ఛాతిని వెన్నెముక కండరాల సహాయంతో బొడ్డు వరకు తీసుకురావాలి. మోచేతులను సమాంతరంగా ఉంచాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల వరకు అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను బయటకు వదలాలి. తలను కిందకు తీసుకురావాలి మరియు నేలపై మీ గడ్డం ఉంచాలి. మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. శలభాసనం, ద లోకస్ట్ పోస్చర్. జాగ్రత్తలు: తీవ్రమైన వీపు నొప్పి, పెప్టిక్ అల్సర్, వరి బీజం లేదా గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్నవారు ఈ భంగిమను చేయరాదు. మకరాసనంతో ఆరంభించాలి. ఇప్పుడు కాళ్ళు దగ్గరకు చేర్చాలి మరియు శరీరం పక్కన 2 చేతులు ఉంచాలి.
అరచేతులు కింది వైపు ఉంచాలి. శ్వాస లోపలికి తీసుకోవాలి. మోకాళ్ళు వంచకుండా నేలపై నుండి 2 కాళ్ళు ఎత్తాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను బయటకు వదలాలి మరియు కాళ్లను నేలకు తీసుకురావాలి. మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. సేతుబంధాసనం, ద బ్రిడ్జ్ పోస్చర్. జాగ్రత్తలు: మీ కడుపులో అల్సర్స్ లేదా వరి బీజం ఉంటే ఈ ఆసనం అభ్యసించడానికి సిఫారసు చేయబడదు. నేలపై పడుకోవాలి. మీ కాళ్ళు సౌకర్యవంతంగా చాచాలి మరియు అరచేతులను కింది వైపుకు ఉంచాలి. 2 కాళ్లను మోకాళ్ల వద్ద ఉంచాలి మరియు కాలి మడమలను పిరుదుల వద్దకు తీసుకురావాలి. మీ సౌకర్యం ప్రకారం 2 కాలి చీలమండలను పట్టుకున్నప్పుడు శ్వాస లోపలికి తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు మీరు చేయగలిగినంత వరకు వంతెన రూపంలోకి నెమ్మదిగా మీ పిరుదులు మరియు మొండెం పైకి లేపాలి మరియు శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను బయటకు వదలాలి. నెమ్మదిగా మీ పిరుదులు కిందకు తీసుకురావాలి. మరియు వెల్లకిలా పడుకున్న భంగిమలో కాళ్లను నిటారుగా ఉంచండి. విశ్రాంతి తీసుకోండి. ఉత్తాన పాదాసనం, ద రైజ్డ్ లెగ్ పోస్చర్. జాగ్రత్తలు: రక్తపోటు ఉన్న వ్యక్తులు ప్రత్యామ్నాయంగా కాళ్లతో దీన్ని అభ్యసించాలి. కాళ్లను బయటకు చాచి నేలపై సౌకర్యవంతంగా పడుకోవాలి. చేతులను పక్కల ఉంచాలి మరియు అరచేతులను బోర్లించిన విధంగా క్రింది వైపు ఉంచాలి. శ్వాసను లోపలికి తీసుకునేటప్పుడు మీరు మీ కాలి వేళ్ల కొసలను చూడగలిగేంత వరకు మోకాళ్ల వద్ద వాటిని వంచకుండా నెమ్మదిగా 2 కాళ్లను పైకి లేపాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. నెమ్మదిగా శ్వాసను బయటకు వదలాలి. 2 కాళ్లను కిందికి తీసుకురావాలి మరియు వాటిని నేలపై ఉంచాలి. విశ్రాంతి తీసుకోండి. అర్ధ హలాసనం, ద హాఫ్ ప్లౌ పోస్చర్. జాగ్రత్తలు: కడుపుకు గాయాలైనప్పుడు, వరి బీజం లేదా లంబోసక్రల్ నొప్పులు ఉన్నప్పుడు దీన్ని అభ్యసించరాదు. కాళ్లను బయటకు చాచి నేలపై సౌకర్యవంతంగా పడుకోవాలి. చేతులను పక్కన ఉంచాలి మరియు అరచేతులను క్రింది వైపుకు ఉంచాలి. శ్వాసను లోపలికి తీసుకోవాలి. మోకాళ్ల వద్ద వంచకుండా 2 కాళ్లను నెమ్మదిగా పైకి లేపాలి మరియు నేలకు నిలువుగా వాటిని తీసుకురావాలి. పిరుదుల నుంచి భుజం వరకు శరీరాన్ని నిటారుగా ఉంచాలి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను బయటకు వదలాలి. తలను పైకి ఎత్తకుండా నెమ్మదిగా కాళ్లను నేలకు తీసుకురావాలి. విశ్రాంతి తీసుకోండి. పవన ముక్తాసనం, ద విండ్ ఫ్రీయింగ్ పోస్చర్. జాగ్రత్తలు: కడుపులో గాయాలు, వరి బీజం, సియాటికా లేదా తీవ్రమైన వీపు నొప్పి ఉన్నప్పుడు ఈ ఆసనం అభ్యసించరాదు. కాళ్లను బయటకు చాచి నేలపై సౌకర్యవంతంగా పడుకోవాలి. చేతులను పక్కన ఉంచాలి మరియు అరచేతులను క్రింది వైపు ఉంచాలి. 2 మోకాళ్ళు వంచాలి. శ్వాసను బయటకు వదులుతూ మోకాళ్లను ఛాతి వైపుగా తీసుకురావాలి. శ్వాసను లోపలికి తీసుకోవాలి. వేళ్లు ముడివేయాలి మరియు మోకాళ్ల కింది కాలి ముందరి భాగం పట్టుకోండి. శ్వాసను వదలండి. గడ్డం లేదా ముక్కు మోకాళ్లను తాకేంత వరకు తలను పైకి ఎత్తండి. శారీరక చైతన్యంతో 3 నుంచి 5 శ్వాసల కోసం అంతిమ భంగిమను నిర్వహించాలి. శ్వాసను లోపలికి తీసుకోండి. తలను నేలకు తిరిగి తీసుకురండి. శ్వాసను బయటకు వదలండి. కాళ్లను నేలపైకి తిరిగి తీసుకురండి. వెల్లకిలా పడుకోండి. విశ్రాంతి తీసుకోండి. శవాసనం, ద కాప్స్ పోస్చర్. కాళ్లను దూరంగా ఉంచి నేలపై పడుకోండి. కాలి వేళ్లు పక్కల వైపు మరియు అరచేతులను పైవైపుకి ఉంచండి. మీ కళ్ళు మూసుకోండి. చైతన్యంలో ఉంటూనే
పూర్తి శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. శ్వాసక్రియ సహజంగా జరుగుతూ ఉండడం గ్రహించండి. అది నెమ్మదిగా మారుతుంది. మీరు పునరుత్తేజం, విశ్రాంతి పొందేంత వరకు అదే భంగిమలో ఉండండి. వదలడానికి సిద్ధంగా ఉన్నప్పుడు నెమ్మదిగా మీ చేతిని తలపై చాచండి మరియు పాదాలు కలపండి. తరువాత కుడి లేదా ఎడమకు ఏదో వైపు తిరగండి మరియు చేతుల సహాయంతో కూర్చున్న భంగిమకు తిరిగి రండి. కపాలభాతి. జాగ్రత్తలు: గుండెకు సంబంధించిన జబ్బులు, మూర్ఛ, వరి బీజం, గ్యాస్ట్రిక్ అల్సర్ ఉన్నప్పుడు లేదా బహిష్టు సమయంలో దీన్ని అభ్యాసన చేయకూడదు. ఏదైనా ఒక సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోవాలి. వెన్నెముక, తల నిటారుగా ఉంచాలి. కళ్ళు మూసుకోవాలి. జ్ఞానముద్రలో చేతులను మోకాళ్లపై ఉంచాలి. మీరు మీ కటి ప్రాంతంలో నిండుదనం అనుభవించేంత వరకు మరియు మీ ఛాతి విస్తరించేంత వరకు 2 నాసికా పుటాలతో దీర్ఘంగా శ్వాస లోపలికి తీసుకోండి. దిగువ కడుపు కండరాలు బలవంతంగా సంకోచంతో శ్వాసను బయటకు పంపించాలి మరియు శ్వాస లోపలికి తీసుకోవడం కూడా పరోక్షంగా ఉండాలి. 20 స్ట్రోక్స్తో మొదటి విడత కపాలభాతి ఆరంభిద్దాం. దీర్ఘంగా శ్వాస బయటకు పంపించాలి మరియు విశ్రాంతిగా ఉండండి. ఇది కపాలభాతి ఒక విడత. ఒక్కొక్కటి 20 సార్లుగా మరొక 2 విడతలు పునరావృతం చేయాలి. నాడీ శోధన ప్రాణాయామం, ద ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీదింగ్. ఏదైనా ఒక సౌకర్యవంతమైన భంగిమలో కూర్చుని ప్రారంభించాలి. శ్వాస నెమ్మదిగా, స్థిరంగా మరియు నియంత్రణలో ఉండాలి. వెన్నెముక మరియు తలను నిటారుగా ఉంచి కళ్ళు మూసుకోవాలి. కొన్ని దీర్ఘమైన శ్వాసలతో శరీరాన్ని విశ్రాంతిగా ఉంచాలి. జ్ఞానముద్రలో ఎడమ మోకాలిపై ఎడమ అరచేతిని ఉంచాలి మరియు కుడి చేతిని ప్రాణాయామ ముద్రలో ఉంచి మధ్య మరియు చూపుడు వేళ్లను ఈ విధంగా ముడవాలి. కుడి బొటన వేలుతో కుడి నాసికాపుటం మూయాలి మరియు పూర్తిగా శ్వాసను బయటకు వదలాలి. ఇప్పుడు ఎడమ నాసికాపుటంతో శ్వాస లోపలికి తీసుకోవాలి. ప్రాణంగా మీ శరీరంలోకి గాలి కదులుతున్న స్పర్శను గుర్తించండి. తదుపరి ఎడమ నాసికాపుటాన్ని కుడి చేయి ఉంగరం మరియు చిటికిన వేలితో మూయాలి మరియు కుడి నాసికాపుటం ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఇప్పుడు కుడి నాసికాపుటం ద్వారా శ్వాస లోపలికి తీసుకోవాలి. బటన్ వేలితో కుడి నాసికాపుటం మూయాలి మరియు ఎడమ నాసికాపుటం ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఇది 1 రౌండ్ నాడీ శోధన ప్రాణాయామం. ఈ ప్రక్రియను 4 సార్లు పునరావృతం చేయండి. శీతలి ప్రాణాయామం. జాగ్రత్తలు: దగ్గు, జలుబు లేదా టాన్సిలైటిస్తో బాధపడే ప్రజలు ఈ ప్రాణాయామం అభ్యసించరాదు. ఒక సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోవాలి. వెన్నెముక మరియు తలను నిటారుగా ఉంచాలి. కళ్ళు మూసుకోవాలి. జ్ఞానముద్రలో మోకాళ్లపై చేతులు ఉంచాలి. నాలుక ముడిచి గొట్టం ఆకారంలో చేయాలి. నాలుక ద్వారా అత్యధికంగా గాలిని లోపలికి పీల్చుకోవాలి. నాలుకను నోటి లోపలికి తీసుకోవాలి మరియు నోరు మూసివేయాలి. తదుపరి నెమ్మదిగా నాసికా పుటాల ద్వారా శ్వాసను బయటకు వదలాలి. ఇది 1 రౌండ్ శీతలి ప్రాణాయామం. దీన్ని 4 సార్లు పునరావృతం చేయండి. భ్రామరి ప్రాణాయామం. ఒక సౌకర్యవంతమైన భంగిమలో కూర్చోండి. కళ్ళు మూసుకుని వెన్నెముకను, తలను నిటారుగా ఉంచండి. మీ చేతులను మోకాళ్లపై జ్ఞానముద్రలో ఉంచండి. అలాగే ముక్కు ద్వారా ఒక సుదీర్ఘమైన శ్వాస లోపలికి తీసుకోండి. నిదానంగా లోతైన భ్రామరం లాంటి ధ్వనితో శ్వాసను బయటకు వదలండి.
మరోసారి పునరావృతం చేయండి. భ్రామరీ ప్రాణాయామాన్ని షణ్ముఖి ముద్రతో అభ్యసించండి. మీ చూపుడు వేళ్లను ఉపయోగించి మీ కళ్ళను సున్నితంగా మూసుకోండి. తరువాత మీ ముక్కును పూర్తిగా మూయకుండా మధ్యవేలును మీ ముక్కు పక్కన ఉంచండి. మీ ఉంగరపు వేలును మీ పై పెదవిపై మరియు మీ పింకీ వేలును మీ క్రింది పెదవిపై ఉంచండి. చివరగా వీడియోలో చూపిన విధంగా మీ బొటని వేళ్లను మీ చెవులపై ఉంచండి. మీ ముక్కు ద్వారా లోతుగా శ్వాసను పీల్చండి. నిదానంగా శ్వాసను బయటకు వదులుతూ భ్రమరం లాంటి ధ్వనిని చేయండి. మరోసారి పునరావృతం చేయండి. ధ్యానం. ఒక సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి. మీ చేతులను మోకాళ్లపై జ్ఞానముద్రలో ఉంచండి. కళ్ళను మూసుకోండి. ఇప్పుడు ధ్యానముద్రను ధారణ చేయండి. ఇప్పుడు ముఖాన్ని కొద్దిగా పైకి లేపండి. ప్రత్యేకంగా దేనిపైన దృష్టి పెట్టకుండా మీ కనుబొమ్మల మధ్య కాస్త దృష్టి పెట్టండి మరియు మీ శ్వాసల పట్ల అవగాహనతో ఉండండి. శ్వాసల ప్రవాహాన్ని స్వేచ్ఛగా వదిలేయండి. ఆ ప్రవాహాన్ని అనుభూతి పొందండి. వీలైతే గత ఆలోచనలను విస్మరించే ప్రయత్నం చేయండి. రండి, ఇప్పుడు మనం ఒక సంకల్పం చేద్దాం. నా మనస్సును అన్ని సమయాలలో సమతుల్య స్థితిలో ఉంచడానికి నేను కట్టుబడి ఉన్నాను. ఈ స్థితిలో మాత్రమే నా ఎదుగుదల దాని పూర్తి సామర్థ్యాన్ని చేరుకుంటుంది. నేను నా పట్ల, నా కుటుంబం పట్ల, నా పని ప్రదేశం, సమాజం మరియు ప్రపంచం పట్ల నా బాధ్యతలను నెరవేర్చడానికి, అలాగే శాంతి, ఆరోగ్యం మరియు సామరస్యాల ప్రచారం కోసం కూడా కట్టుబడి ఉన్నాను. యోగాభ్యాసం ఇప్పుడు అందరి శ్రేయస్సు, శాంతి మరియు సంక్షేమం కోసం శాంతి పాఠం సార్వత్రిక ప్రార్థనతో ముగుస్తుంది. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्, मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति
शान्तिः